The Knowledge Empire. Sharngava IAS Academy. హాయ్ అండి, ఈరోజు మనము కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి విల్ జస్ట్ లుక్ ఇన్ టు దాట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది సర్ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ సార్ ప్రపోజ్ చేశారు. ఇన్ ది ఇయర్ 1912లో ప్రపోజ్ చేశారు. సో అప్పుడు చాలా హైపోథసిస్, చాలా కన్ఫ్యూషన్ సైంటిస్ట్ మైండ్లో ఉన్నిందనమాట. ఏంటిది, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఈ కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనేసి ఒక కాన్సెప్ట్ చాలామంది సైంటిస్ట్ డిస్కస్ చేసేవారు. సో అప్పుడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే సైంటిస్ట్ వచ్చి ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు హిమ్, ద ఎంటైర్ ల్యాండ్ మాస్ అంటే ఆల్ ద కాంటినెంట్స్ ఆన్ దిస్ ఎర్త్ అది వచ్చి సింగిల్ ల్యాండ్ మాస్గా ఫామ్ అయింది. దాన్ని ఆయన పాంజియా అన్న పేరు ఇచ్చారు. ఓకే, ల్యాండ్ మాస్ అయితే మళ్ళీ ఓషన్స్ ఆయన ఏం చెప్పారంటే ఓషన్స్ అన్ని ఓషన్స్ కలిపి ఒక మెగా ఓషన్గా ఉన్నాయి, దాని పేరే ప్యాంథలిసా అన్నారు. ల్యాండ్ మాస్ని వచ్చి పాంజియా అన్నారు అండ్ మెగా ఓషన్ వచ్చి ప్యాంథలిసా అన్నారు. And over a period of time, that Pangea, it actually broke down into two parts. That is, the northern part is called as Laurasia and the southern part is called as Gondwana land. So everybody was asking Wegener sir, how you are proposing this theory? Like there are so many, how can we believe this? So Alfred Wegener ఏం చెప్పారంటే, no, I will give you evidences and based on evidences only you just confirm me or whether you just believe my theory అన్న కాన్సెప్ట్ ఆయన చెప్పారు. సో అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ మనం కానీ చూసామంటే జిగ్సా ఫిట్ అన్న కాన్సెప్ట్ని ఆయన చెప్పారు. జిగ్సా ఫిట్ అంటే ఇప్పుడు మీరు కానీ సౌత్ అమెరికన్ కాంటినెంట్ని, ఆఫ్రికన్ కాంటినెంట్ని చూసారంటే దే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ ఫిట్ విత్ ఈచ్ అదర్ అనమాట. అంటే ఎలా ఉంటాయంటే ఆ కోస్ట్ లైన్స్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటాయి. ఆయన మీరు చూడండి, ఒకవేళ అవి సింగిల్ ల్యాండ్ మాస్గా లేకపోతే ఇలా ఎలా ఫామ్ అవుతాయి, అవి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఎలా ఫామ్ అవుతాయి, ఆ షోర్ లైన్స్ పక్కాగా మ్యాచ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఫార్ మై కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేసి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ 1912లో చెప్పారు. ఇదొక్కటైనా చెప్పారు, ఇదొక్క ఎవిడెన్స్నే ఇచ్చారంటే లేదు, ఆయన చాలా ఎవిడెన్సెస్ ఇచ్చారనమాట. దాంట్లో ఇంకో ఎవిడెన్స్ వచ్చి మెరైన్ డిపాజిట్స్ అనమాట. మెరైన్ డిపాజిట్స్ అంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే when a river is coming and meeting an ocean, along with the river lot amount of silt, sand, clay, rock particles they come and they meet the ocean, and ocean ni meet అయినప్పుడు these rock particles they sink onto the bottom of the ocean, and over a period of time and these deposits they turn into marine deposits, and these marine deposits they just get deposited at the bottom of the ocean floor bottom లో అలా ఉండిపోతాయి అన్నమాట. సో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏం చెప్పినారంటే, మీరు ఆఫ్రికన్ కోస్ట్ యొక్క ఓషన్ ఫ్లోర్లో ఉన్న మెరైన్ డిపాజిట్స్, సౌత్ అమెరికన్ ఓషన్ ఫ్లోర్లో ఉన్న మెరైన్ డిపాజిట్స్ చూసారంటే రెండు జురాసిక్ ఏజ్కి సంబంధించినవి. అది ఎలా, రెండు కాంటినెంట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చి 4800 కిలోమీటర్స్ ఉన్నాయి. మళ్ళీ రెండు ఎలాగా సిమిలర్ మెరైన్ డిపాజిట్స్ ఆఫ్ సిమిలర్ ఏజ్ ఉంటాయి అన్న క్వశ్చన్ చెప్పారు. సో వాళ్ళు ఒకప్పుడు ఆ రెండు కాంటినెంట్స్ ఒక టైంలో సింగిల్గా ఉనిండాలి, సింగిల్ ల్యాండ్ మాస్ లైక్ పాంజియాగా ఉనిండాలి, అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే వుడ్ హ్యావ్ బ్రోకన్ డౌన్ ఇంటూ సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా అన్న కాన్సెప్ట్ని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ సార్ చెప్పారనమాట. ఓకే, దిస్ ఈజ్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సర్ టిలైట్ అన్న ఒక కాన్సెప్ట్ని చెప్పారు. టిలైట్ మనం చూసామంటే వాట్ ఈస్ టిలైట్ అంటే, ఎప్పుడైతే టెంపరేచర్ అంటే అంటార్క్టికా అట్లాంటి ఏరియాస్లో టెంపరేచర్ బాగా తక్కువగా ఉంటుంది, సో నార్మలీ వాటర్ విల్ బి కన్వర్టెడ్ టు ఐస్, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్లేషియల్స్ కనబడతాయి. సో ఈ గ్లేషియల్స్ ఏం చేస్తాయంటే మనకు టెంపరేచర్ పెరిగినప్పుడు అవి అలా దే స్టార్ట్ టు మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయ్యి అవి ప్లేస్ మూవ్ అయినప్పుడు వాటితో పాటి శాండ్, సిల్ట్ అండ్ క్లే అలాంటి పార్టికల్స్ని కూడా తీసుకొని వచ్చేస్తాయి. ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక ప్లేస్లో డిపాజిట్ చేసి
ఈ గ్లేషియల్స్ అనేసి కంప్లీట్గా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. డిపాజిట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఈ గ్లేషియల్స్ ద్వారా డిపాజిట్ చేసిన శాండ్, సిల్ట్ అండ్ క్లే మనకు ఒక సెడిమెంటరీ రాక్గా ఫామ్ అవుతుంది. సో అట్లాంటి రాక్స్ని మనము టిలైట్ అంటారనమాట. సో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రకారము మీకు సిమిలర్ టిలైట్ ఉంది ఎక్కడ, ఆఫ్రికాలో, ఫాల్క్లాండ్ ఐలాండ్లో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో. అది ఎలా సాధ్యం? ఇవేమో చాలా వేల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ ఒకే ల్యాండ్ మాస్గా లేకపోతే ఇలాగ ఒక సిమిలర్ సెడిమెంటరీ రాక్ ఈ అన్ని ఏరియాస్లో ఎలా ఫౌండ్ అవుట్ చేస్తాం మనము అనేసి ఆయన ఇంకొక ఎవిడెన్స్ ఇచ్చారనమాట. ఇది కాకుండా ఆయన ఏం చెప్పారంటే గోల్డ్ డిపాజిట్స్ అనేసి ఒక ఇది తీసుకొని వచ్చారు. మీరు చూసారంటే బ్రెజిల్లో గోల్డ్ బేరింగ్ వెయిన్స్ ఉన్నాయి. అలాగే మీకు ఘనా అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో మీకు గోల్డ్ బేరింగ్ వెయిన్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఆఫ్రికాలో ఇంకా చుట్టుపక్కల ఏరియాలో గోల్డ్ బేరింగ్ వెయిన్స్ అంటే మీకు గోల్డ్ డిపాజిట్స్ లేవు. ఇవి రెండు కలిసి ఉండకపోతే మనకు ఎలా ఇలా జరుగుతుంది, ఈ గోల్డ్ బేరింగ్ వెయిన్స్ ఎలా మనకు ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి అన్న ఒక ప్రూఫ్ కూడా సార్ ప్రపోజ్ చేశారనమాట. ఇంకొక ప్రూఫ్ వచ్చి ఫాజల్ రిమైన్స్. ఆయన ఏం చెప్పారంటే ఐడెంటికల్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆర్ ప్రెజెంట్ ఆన్ డిఫరెంట్ కాంటినెంట్స్. అది ఎలాగా అనేసి అన్నారు. ఇంకోటి ఏమంటే మీరు చూసారంటే లైమూర్ అంటే ఏంట్లేదండి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎ మంకీ. సో దిస్ మంకీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియాలో ఉంది, మడగాస్కర్లో ఉంది, ఆఫ్రికాలో ఉంది. అంటే ఇదే స్పీషీస్ ఇంకెక్కడ కనబడట్లేదు. ఇది ఈ ఏరియాస్లో మాత్రమే కనబడాలి. ఈ ఏరియాస్లో కనబడాలి అంటే ఈ ఏరియా అంతా ఒక సింగిల్ ల్యాండ్ మాస్గా అయి ఉండాలి. దాన్ని ఆయన పాంజియా అని పిలిచారనమాట. దీనికి ఆయన ఇంకొక ప్రపోజల్ కూడా తెచ్చారు. దాన్నే మీసోసారస్ అనేసి చెప్పారు. మీసోసారస్ అంటే ఒక రెప్టైల్ అనమాట. అది ఒక బల్లి జాతికి చెందిన ఒక స్పీషీస్. అది కానీ చూసారంటే ఆఫ్రికాలో కేప్ టౌన్లో, సౌత్ అమెరికాలో బ్రెజిల్లో మాత్రం కనబడుతుంది. సో ఆయన అన్నారు దీస్ టూ కాంటినెంట్స్ ఆర్ 4800 కిలోమీటర్స్ అపార్ట్. సో అవి ఒక్కటిగా లేనప్పుడు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ నియర్ ఇంపాసిబుల్ దట్ దీస్ స్పీషీస్ ఆర్ ఫౌండ్ డిఫరెంట్ లొకేషన్స్లో. వాళ్ళని ఇంత డిస్టెన్స్లీ లొకేషన్లో వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అవి ఒకప్పుడు ఒకే చోట ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. ఈ మీసోసారస్ అండ్ లైమూర్ అనే స్పీషీస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లో మనం కనుగొన్నాము అనేసి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ సార్ వచ్చి ఇది ప్రపోజ్ చేశారనమాట. ఇంకొకటి సార్ ఏం చెప్పారంటే వాట్ ఆర్ ద రీజన్స్. కొంతమంది అన్నాడు సార్ వాట్ ఆర్ ద రీజన్ ఫర్ దిస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే సార్ చెప్పారు ద రీజన్ ఫర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఆర్ పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అండ్ టైడల్ ఎనర్జీ. పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అంటే మనకు ఎర్త్ రొటేషన్ జరుగుతూ ఉంది. ఎర్త్ రొటేషన్ జరగడం వల్ల అంటే ఎర్త్ సెంటర్కి ఫోర్స్ ఒకటి డ్రాగ్ చేస్తూ ఉంది. ఆ ఫోర్స్నే పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అన్నారు. ఇంకోటి వచ్చి టైడల్ ఎనర్జీ అంటే ఎర్త్కి మూన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల మనకు టైడల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇందువల్ల ఈ కాంటినెంట్స్ అన్నీ సింగిల్ కాంటినెంట్ నుండి మళ్ళీ బ్రేక్ అయ్యి చాలా మల్టిపుల్ కాంటినెంట్స్ ఫామ్ అయ్యాయి అనేసి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ సార్ ప్రపోజ్ చేశారనమాట. ఈ థియరీ ప్రకారం అయితే మనం ఇన్ని ప్రూఫ్స్ ఆయన ఇచ్చారనమాట ఫర్ సపోర్టింగ్ హిస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ.